శివ తెలుగు వెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం సాహిత్య విమర్శలో ముఖ్యమైన ప్రశ్నలు చూద్దాం. సంస్కృత గ్రంథాలకు సంస్కృత వ్యాఖ్యానం రాసిన వారు నన్నయ్య, భరతుడు, చిన్నయ్య సూరి, కోలాచలం మల్లినాథ సూరి. దీనికి సరైన సమాధానం కోలాచలం మల్లినాథ సూరి. రీతి అను మతమును మొదట వెలువరించినది ఎవరు? దండి, ధనుంజయుడు, భరతుడు, వామనుడు. మరి రీతి అనే పదాన్ని మొట్టమొదట అనుసరించింది ఎవరయ్యా? వెలువరించిన వారు దండి. ఇది సరైన సమాధానం. వక్తోక్తి సంప్రదాయ స్థాపకుడు భరతుడు, కుంతకుడు, క్షేమేంద్రుడు, దండి. వక్తోక్తి సంప్రదాయ స్థాపకుడు కుంతకుడు. కుంతకుని వక్తోక్తి ఎన్ని విధములు? 6, 7, 8, 9. 6. ఔచిత్య సంప్రదాయ స్థాపకుడు ఎవరు? ఔచిత్యము వామనుడు, మమ్మట్టుడు, క్షేమేంద్రుడు, దండి. ఔచిత్య సంప్రదాయ స్థాపకుడు క్షేమేంద్రుడు. సరైన సమాధానం. నానృషి కురుతే కావ్యం అన్నది ఎవరు? మమ్మట్టుడు, అభినవగుప్తుడు, దండి, ధనుంజయుడు. దీనికి సరైన సమాధానం మమ్మట్టుడు. నానృషి కావ్యమని ఏ గ్రంథంలో ఉంది? అభినవ భారతి, నాట్యశాస్త్రం, కావ్యప్రకాశం, కావ్యాదర్శం. కావ్యప్రకాశం. కవయ కాంతాదర్శన కమనీయం కావ్యం అన్నదెవరు? భామకుడు, భరతుడు, విద్యానాథుడు, అభినవగుప్తుడు. దీనికి సరైన సమాధానం అభినవగుప్తుడు. కమనీయ కావ్యం అని ఏ గ్రంథంలో చెప్పబడింది? కావ్యప్రకాశం, అభినవ భారతి, నాట్యశాస్త్రం, కావ్యశాస్త్రం. కమనీయ కావ్యం అని అభినవ భారతి గ్రంథంలో చెప్పబడింది. అపారే కావ్య సంసారే కవిరేవ ప్రజాపతి అన్నది ఎవరు? క్షేమేంద్రుడు, దండి, ఆనందవర్ధనుడు, భరతుడు. ఆనందవర్ధనుడు. సరైన సమాధానం. అపారే కావ్య సంసారే కవిరేవ ప్రజాపతి అని ఏ గ్రంథంలో చెప్పబడింది? మరి ఆనందవర్ధనుడు అని ఇప్పుడే చెప్పుకున్నాం కాబట్టి ఆయన రాసిన గ్రంథాన్ని చూస్తే సరిపోతుంది. ధ్వన్యాలోకం, నాట్యశాస్త్రం, సాహిత్య చరిత్ర, భాషా చరిత్ర. ఇది ధ్వన్యాలోకం. సరైన సమాధానం. విశ్వస కావ్యం అని ఎక్కడ చెప్పబడింది? ఆంధ్ర శబ్ద చింతామణి, రామాయణం, భారతం, పురాణాలు. విశ్వసేహ కావ్యం అని ఆంధ్ర శబ్ద చింతామణిలో చెప్పబడింది. రస సంప్రదాయం పాటించింది ఎవరు? రస సంప్రదాయం స్థాపించింది ఎవరు? భరతుడు, కుంతకుడు, వామనుడు, క్షేమేంద్రుడు. దీనికి సరైన సమాధానం భరతుడు. అలంకార సంప్రదాయం ఎవరిది? అలంకారాన్ని పాటించమని సంప్రదాయం దండి, కుంతకుడు, భరతుడు, భామకుడు. అలంకార సంప్రదాయము భామకుడు. సరైన సమాధానం. గుణ సంప్రదాయమును ప్రతిపాదించింది ఎవరు? మమ్మట్టుడు, భామకుడు, దండి, భరతుడు. గుణమును ప్రతిపాదించింది దండి. రీతి సంప్రదాయ స్థాపకుడు ఎవరు? క్షేమేంద్రుడు, దండి, భరతుడు, వామనుడు. రీతి సంప్రదాయ స్థాపకుడు వామనుడు. ధ్వని సంప్రదాయ స్థాపకుడు ఎవరు? ఆనందవర్ధనుడు, అభినవగుప్తుడు, వాల్మీకి, వ్యాసుడు. ధ్వని ఆనందవర్ధనుడు. ధ్వని సంప్రదాయ స్థాపకుడు ఆనందవర్ధనుడు. వక్తోక్తి సంప్రదాయ స్థాపకుడు ఎవరు? కుంతకుడు, విశ్వనాథుడు, వాల్మీకి, వ్యాసుడు. వక్తోక్తి కుంతకుడు. అనుమితి సంప్రదాయం ఎవరిది? భరతుడు,
దండి, ఆనందవర్ధనుడు, మహిమభట్టు. అనుమితి సంప్రదాయము మహిమభట్టు. భరతుడు చెప్పని రసమేది? చెప్పని రసం శృంగారం, కరుణ, వీరం, శాంతం. ఈయన 3 రసాలు చెప్పాడు. ఇందులో ఒక రసం చెప్పలా. అదేమిటయ్యా అంటే భరతుడు చెప్పని రసం శాంతం. శాంతమును అసలు రసంగా అంగీకరించిన అలంకారకుడు ఎవరు? వామనుడు, భరతుడు, దండి, ధనుంజయుడు. ఎవరయ్యా? ధనుంజయుడు. శాంతముని రసంగానే అంగీకరించలేదు ఈయన, ధనుంజయుడు. ఉత్పత్తివాదం ఎవరిది? ధనుంజయుడు, భామకుడు, బట్టలోల్లకుడు, భరతుడు. ఉత్పత్తివాదము బట్టలోల్లకుడు. అనుమితివాద స్థాపకుడు ఎవరు? అనుమతివాదము దండి, భరతుడు, వాల్మీకి, శ్రీ శంకరుడు. అనుమతివాద స్థాపకుడు శ్రీ శంకరుడు. భుక్తివాద స్థాపకుడు ఎవరు? భుక్తి భట్టనాయకుడు, ధనుంజయుడు, భరతుడు, దండి. భుక్తివాద స్థాపకుడు భట్టనాయకుడు. అభివ్యక్తివాదం ఎవరిది? రుద్రటుడు, దండి, భరతుడు, అభినవగుప్తుడు. దీనికి సరైన సమాధానం అభినవగుప్తుడు. మిత్రులారా, ఈ యొక్క ప్రశ్నలు చాలా కష్టతరంగా ఉండొచ్చు, కానీ ఇటువంటి కష్టమైన ప్రశ్నల నుంచే మనకి డిఎస్సిలో ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నుంచి నేను డిఎస్సికి సంబంధించిన అతి ముఖ్యమైన ప్రశ్నలన్నీ కూడా పెడతాను. ధన్యవాదములు.